మీ అందరికీ చిపరిచితులు స్థానిక మంత్రివర్యులు దామన్నకు, అదే రకంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్క సురేఖకు, అదే రకంగా మన గుండెల్లో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మెదక్ పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు నీలం మధు గారికి, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు రోహిత్ గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ దేశ బాగోగుల కోసం, ఈ దేశ యొక్క గొప్ప తరాన్ని చాటడం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన కోసం ప్రాణాలు త్యాగాన్ని చేసిన సంగతి మనకి తెలియంది కాదు. 2 పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం. ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుంచి నీలం మధుని గెలిపించినట్లయితే మనందరి గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంటు సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజార్టీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక స్థానిక రాజకీయాల్లోకి వస్తే మీకు దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. 17లో 16 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ నిస్సహాయ పరిస్థితిలో ఏదేదో మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి విమర్శించడం కూడా, మాట్లాడడం కూడా మనకు టైం వేస్ట్. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎంట్రీ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్లమెంట్ సభ్యులుగా మీకు మనం చేస్తున్నా. 5 ఏళ్ల పాటు ఎంపీగా పార్లమెంట్ లో బీజేపీలో కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర చూసిన భారతదేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ మూల సిద్ధాంతం. ఏమీ చేయని ప్రజలకి వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తా. పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2015-16లో పార్లమెంట్ లో బయట ప్రకటించి 2022 లోపల భారతదేశంలో రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండ్రు. పదే పదే పార్లమెంట్ లో, బడ్జెట్ లో, ప్రతిసారి వారి ప్రసంగాల్లో ఊగదప్పుడు ఉపన్యాసాలు. 2015లో పార్లమెంట్ లో అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు. ప్రతిసారి 2022 వరకు భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఖమ్మం ప్రజలు మహిళా మోర్చా విస్తృత పార్లమెంట్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. వందల కొద్ది మహిళలు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ప్రేమతోటి, విశ్వాసంతో ఇక్కడ సమావేశమై వారికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలకు, అందిస్తున్న పథకాలకు వారు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం, వారే అసలైన రామరాజ్యం స్థాపిస్తున్నారు కూడా అని వారు సంఘీభావం వ్యక్తం చేయడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఇక్కడ సమావేశమయ్యారు. ఎక్కడ చూసిన మహిళలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సెక్యూరిటీ కానీ, వారికి జీవితం ఇంప్రూవ్ కావడానికి ఇచ్చిన గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, మెటర్నిటీ లీవ్ కానివ్వండి,
అనేక పథకాలు కానివ్వండి, ఇవన్నీ ట్రిపుల్ తలాకు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ మహిళలకు పూర్తిగా ఎంపవర్ చేయడానికి, వారికి శక్తి ఇవ్వడానికి నారీ శక్తి అనేది భారతదేశంలో ఒక పెద్ద శక్తి. అనేక ప్రపంచాలను భారతదేశం వైపు చూస్తుంటుంది. మహిళలకి